వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి కొంతమంది అంటున్నమాట, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. పబ్లిక్గా మేము అదే అనుకుంటున్నాం. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే వెనకాల ఫస్ట్ నుంచి నిలబడి పార్టీని ముందుకు నడిపించారో అలాంటి వాళ్ళు ఉంటేనే పార్టీకి మంచి జరుగుద్ది. కానీ ఈ చోట మోటా నాయకులు నిన్నగా మొన్న వచ్చినట్టుంటే అది ముందుకెళ్ళే ఇది ఉండదు అని నా ఉద్దేశం. ఇప్పుడు దాకా కొంతమంది రాజీనామాలు చేశారు. వాళ్ళు రాజీనామాలు చేసి ఒక ఎత్తు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేయడం చాలా బాధాకర విషయం అని చెప్పేసి కూడా కొంతమంది రాస్తున్నారు. ఇప్పుడు అదే అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒక మొక్క నాటం కాబట్టి అది పెరిగి పెద్ద వృక్షం అవుద్ది అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి ఆయన అలాగా పార్టీ నడిపించుకుంటూ వచ్చి ఒక సీఎంగా ఎదిగిన జగన్ గారు సీఎంగా ఎదిగారు కదా, ఆయన తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టింది దేనికి కూర్చోబెట్టారంటే ఏదైనా సమస్య వస్తే అక్కడ గలం విప్పి ప్రజల సమస్యల మీద పోరాడాలి కాబట్టి అక్కడ ఆయన నిలబెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఎంపీగా ఒక ఇదిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజల్లోకి వస్తామని చెప్తున్నారు, పెట్టేమో రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి పార్టీ ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడం అందరికీ తెలిసిన మాటే. ఆ ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఆయన వెనక ఇలాంటి సీనియర్ నాయకులు ఉంటే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. మరి ఇలా రాజీనామా చేసుకుంటూ పోవటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం తగ్గిపోతుంది కదా, మైనస్ ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? మైనస్ ఫస్ట్లో కూడా అదే మాట అన్నారుగా. ఫస్ట్లో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారంటే ఒకడే ఉన్నాడు, ఎవరు రారు అది ఇది అని చెప్పని మాట్లాడారు. తర్వాత ఎలాగో ప్రజలే చూశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే పై స్థాయిలోకి తీసుకెళ్ళే మాటలు పై స్థాయికి తీసుకెళ్లే వాళ్ళందరూ ఇలాంటి నాయకులే ఉన్నారు. కాబట్టి ఇలాంటి నాయకులు మాకు అవసరం. ఇలానే వరుసగా ఇంకా కొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉన్నారు. పార్టీ చూసుకుంటేనేమో 2024లో 11 సీట్లకే పడిపోయింది. పార్టీ మళ్ళీ అలా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా లేదంటారా? పుంజుకునే అవకాశం ఉంది కాబట్టే కదండి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అరాజకాలు అక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవన్నీ ప్రజల్ని మోటివేషన్ చేసి ఇగో ఈ నాయకుడు ఇలా ఉన్నాడు, ఈ నాయకుడు ఇలా ఉన్నాడని చెప్పారని వాళ్ళకి చెప్పే విధంగా జగన్ గారు అందుకే ప్రజల్లోకి రావడం జరుగుతుంది. ఈ జగన్ గారికి సపోర్టివ్గా ఇలాంటి సీనియర్ నాయకులు ఉన్నారనుకోండి, ఏది మంచి ఏది చెడు ఏది బాగుంటుంది ఏది బాగోదు అనేది ప్రజల్లోకి చెప్తారు. కాబట్టి ఇలాంటి నాయకులు మనకు కావాలి.